హలో అండి, వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్. ఇవాళ శుక్రవారం కదా, అమ్మవారు చక్కగా అభిషేకం చేసుకున్నారు. పసుపు కుంకుమ గంధము పాలు ఇలా అభిషేకం చేసుకున్నారు. తర్వాత చక్కగా రోజువారీలాగే రాజరాజేశ్వరమ్మ దగ్గరికి వెళ్ళాను. ఇంకా శివయ్య దగ్గరికి, గణపతి దగ్గరికి, సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాను. అందరి గురించి అమ్మకి, అందరికీ, ఇక శివయ్యకి, సుబ్రహ్మణ్య స్వామికి ఎవరెవరైతే ఏమేమి కోరుకుంటున్నారో వాళ్ళ కోరిక న్యాయంగా ఉంది, ధర్మ మార్గంలో ఉన్నారంటే వాళ్ళ కోరిక తీర్చండి అమ్మా అని చెప్పాను. ఓకేనా? సరే, మళ్ళీ వాళ్ళ శుక్రవారం కదా, తప్పకుండా లైవ్ 3 గంటలు ఉంటుంది. 3 గంటలు అంటే 12 నుంచి ఉంటుందన్నమాట, 3 వరకు. సరేనా? తప్పకుండా అందరు లైవ్లోకి రండి. ఎవరైనా ఏదైనా కోరుకోవాలంటే నాకు ఒకవేళ లైవ్లో నేను చూడకపోతే, అక్క మేము ఎన్నిసార్లు పెట్టినా మీరు మా మెసేజ్ చూడట్లేదు అని బాధపడకండి మీరు ఏం చేయండి, అదిగోండి ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. లేదు అంటే నేను ఇప్పుడు ఇగోండి ఇది పెడుతున్నాగా ఈ వీడియోకి కామెంట్ రూపంలో పెట్టండి. ఒకవేళ ఇవాళ చదవకపోయినా రేపైనా మీ పేరు చదువుతాను. సరేనా? నేను ఆల్రెడీ నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టినవి, నిన్నటి రీల్కి మీరు కామెంట్ పెట్టినవి, అక్కడవన్నీ నేను బుక్లో రాసుకున్నాను నైట్. నా లాస్ట్ పని ఏంటి అని అంటే, మీ కోరికలన్నీ అమ్మ దగ్గర చెప్పడం కోసం అమ్మ ముందు కూర్చొని చదువుకుంటూ, అమ్మ వినండి అనుకుంటే చదువుకుంటూ, అమ్మ వినే విధంగా గట్టిగా చదువుతూ అవన్నీ పుస్తకంలో రాయడమే నా పని అనమాట. పడుకునే ముందు రోజు ఇంతకుముందు నేను చక్కగా అమ్మవారి ఖడ్గమాల చదువుకునేదాన్ని. సరే, ఏదో రకంగా అమ్మకి దగ్గరగానే ఉంటున్నా కదా, అందుకని చెప్పేసి మీ కోరికలన్నీ అమ్మకి అప్పచెప్పుకుంటూ మరి పడుకున్నాను. ఉదయాన్నే లేచి కూడా మళ్ళీ ఇవాళ రాజరాజేశ్వరి అమ్మకి, శివయ్యకి చుట్టూ 11 ప్రదక్షిణలు చేశాను. ఎంత చక్కగా నేను అందరికీ మళ్ళీ నేను అక్కడ ప్రదక్షిణలు చేసింది కూడా మీకోసమే తెలుసా, నా కోసమేం కాదు. అమ్మ ఎవరైతే మనని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ ధర్మ మార్గంలో నడిచే వాళ్ళైతేనే మన ఛానల్లో ఉంటారమ్మా. వేరే చెడు ఆలోచనలు ఉండే వాళ్ళు ఎవరు మన ఛానల్లో ఉండరు. కాబట్టి వాళ్ళ కోరికలు తీర్చండి అమ్మా, అందరికీ న్యాయం చేయండి, చక్కగా చూసుకోండి. అందరూ ధర్మ మార్గంలోనే ఉన్నారు. ఇప్పుడు 99% అందరూ కూడా ధర్మ మార్గంలోనే ఉన్నారు. ఎవరో ఎక్కడో ఒక్క చీడ పురుగు ఉన్నారు, వాళ్ళొక్కరిని మీరు శిక్షించండి, మిగతా వాళ్ళందరికీ మంచి చేయండి అమ్మా. ఒక ఆడపిల్లకి సమస్య వచ్చిందంటే మేము ముందున్నామని ప్రతి ఒక్కరు తన వంతు సహాయంగా, తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మంచి చేయండి అమ్మా అని చెప్పేసి మా అమ్మకు చెప్పాను. సరే, 12 గంటలకు లైవ్ ఉందండి, ఆ టైంకి వచ్చేసేయండి. ఈరోజు మీకు దుర్గమ్మ దర్శనం అవుతుంది. సరేనా? ఉంటానండి. నేను మీ శివాని మీనాక్షి. ఇదిగోండి అమ్మకి మాల.